హలో ఫ్రెండ్స్, నేను మీ రామ్. ఈరోజు వీడియో ఏంటంటే, కంపెనీ తరపున వచ్చే వాళ్ళకి డ్యూటీలు అనేది ఎన్ని రోజుల తర్వాత ఉంటుంది. అది ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, డ్రైవర్లుగా కావచ్చు, ఎన్ని రోజుల తర్వాత డ్యూటీ అనేది ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫీస్ స్టాఫ్ని తీసుకుంటే వచ్చిన 1 వీక్ అంతా అతనికి మెడికల్ ప్లస్ ఐ స్కానింగ్, ఫింగర్స్ అనేది అప్డేట్ చేయించిన తర్వాత వెంటనే డ్యూటీలోనే జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అతని వీసా ఉంటుంది, పాస్పోర్ట్ కాపీ ఉంటుంది. ఇవి రెండు తీసుకొని బై బస్సు వెళ్ళొచ్చు, లేదంటే ట్యాక్సీ బుక్ చేసుకొని ఆఫీస్ నుంచి రెగ్యులర్గా రూమ్కి అనేది అతను ట్రావెల్ చేయొచ్చు. ట్యాక్సీ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, బస్ జర్నీ అయితే బెటరు. అతను 1 వీక్కి 10 డేస్కి అంతా డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు ఆఫీస్ స్టాఫ్. డ్రైవర్లకు ఎట్లా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం 2 మంత్స్ అనేది టైం పడుతుంది ఆఫీస్ తరపున వచ్చే వాళ్ళకి. అదే కువైట్ ఇంట్లో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకైతే తొందరగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రికమెండేషన్ ఉంటుంది, ప్లస్ కువైట్ ఇంట్లో వచ్చినారు కాబట్టి డైరెక్ట్గా కువైటే తీసుకొని వెళ్ళి అతనికి డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు కానీ, లేదంటే మెడికల్ అప్పుడు కానీ తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి వాళ్ళకి తొందరగా అనేది డ్యూటీలో జాయిన్ చేయించేస్తారు. కంపెనీ తరపున వచ్చిన డ్రైవర్కి ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చిన 1 వీక్కి మెడికల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తారు. మెడికల్ అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత మనం మెడికల్కి వెళ్తాం కదా, బ్లడ్, ఎక్స్రే సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అట్లే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతే బెటరు, ఎందుకంటే టెన్షన్ అనేది ఏమి ఉండదు. సెకండ్, థర్డ్ అంటే కొద్దిగా కష్టం, టెన్షన్ ఉంటుంది, ఎందువల్ల ఫెయిల్ అయినామో అనే థాట్ అనేది మైండ్లో అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం కంప్లీట్ అయిపోతే బెటర్. వన్స్ మెడికల్ అయిపోయిన తర్వాత ఫింగర్ అప్డేట్ చేయడానికి ప్లస్ ఐ స్కానింగ్ తీసుకోవడానికి మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళి ఫింగర్స్ అప్డేట్ చేయించుకొని ఐ స్కానింగ్ కంప్లీట్ చేయించుకొని రావాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 2 డేస్ ఆర్ 3 డేస్ గ్యాప్ తీసుకొని సివిల్ ఐడికి అనేది అప్లై చేస్తారు. సివిల్ ఐడి అప్లై చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఫోటో అప్డేట్ చేసేటప్పుడు సిగ్నేచరు, అడ్రస్ ప్రూఫ్ క్లియర్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మ్యాక్సిమం మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత పీడిఎఫ్ అనేది మనం వాట్సాప్ ద్వారా పెట్టించుకొని అది అప్లోడ్ చేస్తే బెటర్. మొబైల్లో ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకోవడం కంటే పీడిఎఫ్ అనేది బెటరు. సిగ్నేచర్ అనేది చూసుకోవాలి, ప్లస్ అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సివిల్ ఐడికి అప్లై చేసుకోవాలి. వన్స్ సివిల్ ఐడి రావడానికి 15 రోజుల నుంచి 20 రోజులు టైం పడుతుంది. ఎప్పుడైతే మనకు సక్సెస్ సివిల్ ఐడి అనేది కంప్లీట్ అయిపోయిందో ఒక 2-3 డేస్కి మొబైల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. వెంటనే ఫిజికల్ కార్డ్ అనేది రాదు, అది రావడానికి కూడా టైం పడుతుంది. ఒక 10 to 15 డేస్ టైం పడుతుంది. ఆ లోపల మనకు మొబైల్ ఐడి ఉంటుంది కాబట్టి ఒక 2-3 డేస్ తర్వాత మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఫామ్కి ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్ళాలి. ఏ దేశం నుంచి వచ్చుంటారో ఆ దేశం ఎంబసీకి అనేది వెళ్ళాలి. ఇక్కడ కువైట్లో మనకి 3 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ మాలియా ఉంది, సెకండ్ వచ్చేసి ఫాహేలో, థర్డ్ వచ్చేసి జిలేబ్ ఆల్ సౌకత్ అనేది ఏరియాలో ఉంది. మనం మెయిన్ బ్రాంచ్కి వెళ్తేనే బెటరు. ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్ట్ రెండు తీసుకుని వెళ్ళి క్లియర్గా చెప్పాలి, నేను డ్రైవింగ్ ఫామ్ కోసం వచ్చాము అని. నేను వీడియో చేశాను కదా, నేను అలా ఏం అడగకుండా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే వాళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ ఫామ్ అయితే ఇచ్చారు. వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఫామ్ కావాలని చెప్తే ఆ టోకెన్ అనేది తీసేసి వేరే టోకెన్ ఇచ్చారు. మనం ఏదైతే కౌంటర్ దగ్గరికి వెళ్తామో అక్కడ వాళ్ళ మెయిల్ ఐడికి మన మొబైల్ ఐడి అంటే బతాకా ఉంటుంది కదా, అది వాళ్ళకు ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఉన్న అడ్రస్తో సహా మనకు వాళ్ళు మెన్షన్ చేసుకొని 2 డేస్కి కొరియర్ ద్వారా మనకు ఆ డ్రైవింగ్ ఫామ్ అనేది ఇక్కడ పంపిస్తారు. 2 or 3 డేస్కి డ్రైవింగ్ లైసెన్స్ ఫామ్ అనేది మనం మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పంపిస్తారు కొరియర్ ద్వారా. అది తీసుకుని వెళ్ళి ఆఫీస్లో ఇస్తే మ్యాక్సిమం వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ ద్వారా వెళ్తేనే బెటర్ అని ఫీల్ అయ్యి ఇస్తమార్ అంటారు ఇక్కడ, దానికి అప్లై చేస్తారు. అంటే డ్రైవింగ్ స్కూలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక బుక్లెట్ మాదిరిగా ఇస్తారు. అంటే ఇతను ఎన్ని డేస్ వచ్చినాడు డ్రైవింగ్ నేర్చుకోవడానికి, పర్ డేకి ఇంత అని ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఇక్కడ సేమ్ ఇండియాలోగానే కంప్యూటర్ టెస్ట్ ప్లస్ ట్రైల్ అనేది ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ అయితే ఫస్ట్ మనం వచ్చినప్పటి నుంచి క్లియర్గా బ్రీఫ్గా డైలీ 1 hour 2 hours చూసుకుంటే సరిపోతుంది. 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ రిపీటెడ్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మనకు కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. వాటిలో 17 మార్కులు పాస్, అంతే, 17 పాస్. ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితే వెంటనే ట్రైల్ అనేది ఉంటుంది. బై ఛాన్స్, బై మిస్టేక్ ఫస్ట్ అటెంప్ట్లో కంప్యూటర్ టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ రెన్యువల్ అనేది ఉంటుంది. అది కొన్ని ఏరియాలో 1 month ఉండొచ్చు, 1 week ఉండొచ్చు. మా రూమ్లో అతను ఏం చెప్పాడో మీరే వినండి. Successful to Sri. Another date, September 13. 7 days only.
But ఓకే my test August 26, October 7. Only 141 days. చూశారు కదా, ఇలా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క టైం పీరియడ్, టైం లిమిట్ అనేది ఉంటుంది. 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, 1 మంత్ కావచ్చు. అలా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యేది బెటర్. ఏదైనా కూడా అది మెడికల్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదు సివిల్ ఐడి కావచ్చు. ఫస్ట్లోనే తొందరగా అంటే కంప్లీట్ అయిపోతే మనం డ్యూటీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటాయి. లేదంటే రూమ్లో ఉండి వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీసుకోవడం, లేదంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ తిని ఇక్కడే రూమ్లో ఉండాల్సి వస్తుంది. మనం వచ్చింది డబ్బుల కోసమే, సంపాదించుకోవడం కోసమే. తొందరగా కంప్లీట్ అయ్యేది బెటరు. ఇవన్నీ మన చేతుల్లో లేవు అని ఫీల్ అవ్వద్దు. మెడికల్ అనేది మనం అక్కడ పాస్ అయితే ఇక్కడ 100% పాస్ అవ్వచ్చు. 1, 2 ఫింగర్స్ స్కానింగ్, దాంట్లో ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరూ కంప్లీట్ అయిపోతుంది. 3 సివిల్ ఐడి. ఇక్కడికి వచ్చిన తర్వాత సివిల్ ఐడి చెప్పాను కదా, క్లియర్గా ఫోటో క్లియర్గా ఉండాలి, సిగ్నేచరు క్లియర్గా ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి, అది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ వచ్చేసి డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు ముందుగా మన తెలిసిన డ్రైవర్స్ కానీ లేదంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నీట్గా నిదానంగా నేర్చుకొని ఇలా ఉంటుంది వాళ్ళు చెప్పింది మనం విని, మనకి ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుంటే ఫస్ట్ అటెంప్ట్ అది కూడా పాస్ అయిపోవచ్చు. వన్స్ పాస్ అయిన తర్వాత అదే ఈవినింగ్, అదే డేట్, అదే రోజు ఈవినింగ్కి కానీ లేదంటే 1 వీక్ కానీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది PDF అనేది ఆన్లైన్ వస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకొని డ్యూటీ అనేది జాయిన్ అయిపోవచ్చు. సో ఇలా ఉంటుంది. మినిమంలో 2 months వరకు టైం పడుతుంది మనం డ్యూటీ జాయిన్ అవ్వడానికి. అప్పటి వరకు మనం రూమ్లో ఏం చేయాలి అని అనిపిస్తే మనకు తెలిసిన డ్రైవర్తో, అంటే మన రూమ్లో ఉన్న పాత డ్రైవర్ కావచ్చు, లేదంటే ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళతో వెళ్ళి బయట ఎట్లుంది సిచ్యువేషన్, అంటే డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు అనేది మనం నీట్గా నిదానంగా తెలుసుకుంటే కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుంది అని మీకు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.